తిరుపతి శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు మిన్నంటాయి. ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ రవి నాయుడు ఈ వేడుకల్లో పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా క్రీడాకారులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ రాజ్యాంగం కల్పించిన సమానత్వం, క్రమశిక్షణ క్రీడల్లోనూ ప్రతిబింబిస్తాయని అన్నారు. శారీరక దృఢత్వం కలిగిన యువత ఉన్నప్పుడే దేశం బలంగా ఉంటుందని, అంతర్జాతీయ స్థాయిలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తున్న క్రీడాకారులే దేశానికి గర్వకారణమని ప్రశంసించారు. కోచెస్ కి, స్టాఫ్ సిబ్బందికి, అదేవిధంగా క్రీడాభిమానులకు మరొకసారి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటూ, ఈ స్వతంత్ర భారతదేశంలో క్రీడా రంగం చాలా ముఖ్యమైన రంగం. మానసికంగా, శారీరకంగా దృఢమైన దేశంగా తయారవ్వాలన్నా, ఆరోగ్య దేశంగా రూపాంతరం చెందాలన్నా క్రీడలు కీలక భూమి పోషిస్తోంది. విద్యార్థి దశ నుంచి, స్కూల్ డేస్ నుంచి క్రీడల వైపు పిల్లల్ని మొగ్గు చూపేలా ఆంధ్రప్రదేశ్లో స్పోర్ట్స్ అథారిటీ, అదేవిధంగా విద్యా వ్యవస్థ పనిచేస్తుంది. ఇంకా మెరుగు చెందాల్సింది. ఇప్పటికే అనేక సంస్కరణలు తీసుకొని వచ్చాం. అదేవిధంగా భవిష్యత్తులో ఇక కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఆంధ్రప్రదేశ్లో స్పోర్ట్స్ అథారిటీని, స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ని మేటిగా నిలబెట్టాలనే ప్రయత్నంలో ముందుకు సాగుతున్నాం. దానిలో భాగంగానే 74 కోట్లు ఖేలో ఇండియా ద్వారా నిధులు కూడా కేటాయించడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా దాదాపు 35 కోట్లతో ఏదైతే స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి టెండర్లు కూడా పిలవడం జరిగింది. ఏదేమైనప్పటికీ 26వ సంవత్సరం ఆంధ్ర రాష్ట్రంలో స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో బెస్ట్గా ముందుకు సాగుతాం. ముఖ్యంగా తిరుపతిలో దాదాపు 120 కోట్ల విలువ చేసే భూమిని ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీకి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కేటాయించడం, అక్కడ స్పోర్ట్స్ విలేజ్ రావాలి. విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, కాకినాడ, రాజమండ్రి, ఏలూరు, భీమవరం, అదేవిధంగా విజయవాడ, గుంటూరు, నెల్లూరు, ఒంగోలు, అనంతపురం, కర్నూలు, నంద్యాల అన్ని ప్రాంతాల్లో సమగ్ర అభివృద్ధికి దోహదపడేలాగా ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పోర్ట్స్ అథారిటీ పనిచేస్తుంది. ఈరోజు సమర్థవంతమైన క్రీడాకారులు, క్రమశిక్షణ కలిగిన క్రీడాకారుడిగా తయారవడమే ఇన్స్టెంట్గా ఏదో జంప్ అవ్వడం కాదు. నిజమైన క్రీడా స్ఫూర్తిని ఈ రాష్ట్రంలో ముందుకు తీసుకెళ్లాలని ప్రతి క్రీడాకారుని కోరుతున్నాం. అదేవిధంగా స్టాఫ్ సిబ్బందిని కోరుకుంటున్నాం.